అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథిని కలవబోతున్నాం. విశిష్ట అతిథి అని ఎందుకు అంటున్నాను అంటే, ఈరోజు నాగేశ్వరరావు గారి వర్ధంతి. ఈ సందర్భంగా మనము కేవి కృష్ణకుమారి గారిని కలవబోతున్నాం. ఆవిడ ఎవరు అని పరిచయం చేసుకునే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా కొన్ని మాటలు విందాం. ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ వర్ధంతికి అడుగుపెట్టాం. నాగేశ్వరరావుని ఈ రోజు వరకు కూడా ఎంతోమంది అభిమానులు తలుచుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ రోజున మాత్రం ఆయన సినిమాలను చూస్తూ గడిపేస్తూ ఉంటారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులతో ఆయనకున్న ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారితో చక్కటి అనుబంధం ఉంటుంది. అలాగే కేవి కృష్ణకుమారి గారి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆవిడ్ని ఒక సోదరి అనే అభిమానంతో చూసేవారు నాగేశ్వరరావు గారు. మరి ఆవిడికి నాగేశ్వరరావు గారితో ఉన్న అనుబంధం ఏమిటి, అసలు వాళ్ళిద్దరి మధ్యన ఆ అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మొదటిగా ఈ కార్యక్రమానికి స్వాగతం. అమ్మ నమస్తే. అమ్మ, నాగేశ్వరరావు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది, అసలు ఆ అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఆ కుటుంబ సభ్యులతో కానివ్వండి మీకున్న అనుబంధం ఎలా ఉంటుందో కాస్త మాకు వివరిస్తారా? ఎవరి గురించైనా చెప్పడం చాలా తేలికే కానీ అన్నయ్యతో కూడిన అనుబంధం గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలా చిన్నతనం నుంచి కూడా మా అనుబంధం అన్నమాట. అంటే నాకు 7-8 సంవత్సరాల వయసు నుంచి ఆ అనుబంధం ఎట్లా మొదలైందో మాకే తెలియదు. అది జన్మజన్మల అనుబంధం అని నేను అనుకుంటాను. ఒక్క విషయం చెప్పాల్సి వస్తే, తెనాల్లో మా హై స్కూల్లో, అంటే నా 10వ సంవత్సరం అప్పుడు మా హెడ్ మిస్ట్రెస్ వాళ్ళు వచ్చి, అమ్మా ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు మన స్కూల్కి వస్తున్నారు, నువ్వు అంటే నేను 10వ సంవత్సరం నుంచి రాయటం అలవాటు పడ్డాను అనమాట. నువ్వు ఆయన మీద రాసి పాడి డాన్స్ వేయగలవా అన్నారు. ఓకే అన్న అని. సరే, ఆ రోజు అన్నయ్య వచ్చారు. అప్పుడు నాకు చాలా చిన్న ఏజ్ కదా. సరే, అప్పుడు నేను రాసిన పాట ఏంటంటే, నాట్య కళా మహోదధి కళా ప్రపూర్ణ సుధానిధి స్వాగతము సుస్వాగతము ఎటనేచితివి నటనా చతురత నటనే ఉగ్గుగా పోసిన తల్లి ఏ భూమిక నీకిచ్చిన కానీ అందులో లీనం బౌదువు నీవు హే నాగేశ్వర ఓ భోగేశ్వర కలకాలము వర్ధిల్లు సోదర అని పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే అన్న ఎదురుగుండా అట్లాగే కూర్చున్నారనమాట. తర్వాత తను తెలుసుకున్నారు నేనే రాశానని, పాడానని, డాన్స్ చేశానని తెలుసుకుని గబగబా దగ్గరికి వచ్చి నా తల మీద చేసి ఆ కళ్ళ వంక చూస్తుంటే ఆ కళ్ళల్లో ఎందుకో నాకు ఆదరత కనిపించింది. అప్పటి నుంచి మా అనుబంధం పెనవేసుకుపోయిందనమాట, చాలా చిన్న వయసు నుంచి. అమ్మ, అంటే అన్నయ్యని మొదటిసారి మీరు ఒక స్కూల్ ఫంక్షన్లో చూడడం జరిగింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులతో కూడా మీకు ఒక అనుబంధం అనేది ఏర్పడి ఉంటుంది కదా, అదే దాని గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారమ్మా? అంటే చిన్న వయసులో చూశాను. తర్వాత మా అనుబంధం అట్లా 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 పెరిగిపోయింది. నేను తెనాలిలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, కాకినాడలో ఉన్నా, పొద్దున్నే అప్పుడప్పుడు నాకు ఫోన్ వచ్చేది. వచ్చి అమ్మా నేను అన్నయ్యని మాట్లాడుతున్నా అనేవాడు. ఏంటన్నయ్యా అన్న. ఇప్పుడు నేను చెట్టు మీదకి వెళ్తున్నానమ్మా, అన్నయ్య పాత్ర వేయాలి, ఒక్కసారి అన్నయ్య నన్ను పిలవ్వా, నాకు ఇన్స్పిరేషన్ కోసం అనేవారు. అనేసరికి అన్నయ్య అనేదాన్ని. ఓకే అమ్మా ఓకే అమ్మా అని సంతోషంగా అనేవారు. ఒక్కొక్కప్పుడు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అని పాడితే అన్నయ్య నవ్వేసి ఓకే అమ్మా అని ఫోన్ పెట్టేసేవారు అనమాట. అది అట్లా అనుబంధం అట్లా పెనవేసుకుపోయింది. మీ వదిన గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేదమ్మా? వదినతోటి నా అనుబంధం ఎంతని చెప్పనమ్మా. అది ఎప్పుడు నేను వదిన ఒకే మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అన్నయ్య అటు ఇటు ఇటు అటు తిరిగి అట్లా తొంగి చూసి, వదిన మరదలు ఇంకా అవ్వలేదా మీ సంభాషణ అనేవారు అనమాట. నన్ను ఆ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత
అది వదిన ఇంటికి వచ్చి, అన్నయ్య వదిన ఇంటికి వచ్చారు. వచ్చి అది ఇంటికి తీసుకెళ్ళి నిద్ర చేయించి ఇంట్లో చీర పెట్టి కన్నీళ్ళతో పంపిస్తూ వదినంది, కృష్ణ అమ్మ లేదని అనుకోవద్దు, నేనున్నాను. నాన్న ప్లేస్లో మీ అన్నయ్య ఉన్నారు, అమ్మ ప్లేస్లో నేనున్నాను అని వదిన ఎంతో ఎంతో ప్రేమగా ఉండేది. కానీ వదిన విషయం చెప్పాల్సి వస్తే, తను ఒంట్లో బాగుండినప్పుడు నేను తనని హాస్పిటల్లో చూసి అత్యవసర పని మీద కేరళ వెళ్ళాల్సి వచ్చింది. కానీ మనసంతా వదినకి ఎట్లా ఉందో అనుకుంటూ ఉండేదాన్ని. అంటే నా ఫోన్లో అది అన్నయ్య 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 అని మిస్డ్ కాల్స్ వచ్చేవి. తనే ఫీడ్ చేశాడనమాట తన పేరు. ఎందుకు అనిపించి, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని హలో అన్నమ్మా, నేను అన్నయ్యని మాట్లాడుతున్నా, ఎక్కడున్నావు అంటే కేరళలో ఉన్నాను అన్నయ్య, ఇప్పుడు గుళ్ళో ఉన్నాను, వదిన గురించి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య అదోలా నవ్వాడమ్మా, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడమ్మా, ఈ బాధల నుంచి మీ వదినికి విముక్తి కలిగించాడు, తన ఆయనలో కలిసిపోయింది అని, రావమ్మా నువ్వు జాగ్రత్తగా వచ్చేయి అని చెప్పారనమాట. నాగేశ్వరరావు గారి ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటే అసలు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందమ్మా? అంటే లాస్ట్ చివరిగా ఎప్పుడు మాట్లాడారు, కాల్ కానివ్వండి లేకపోతే కలిసిన రోజు కానివ్వండి, మీకు ఏదైనా గుర్తుందా అమ్మా? అదే జనవరి 22వ తేదీ కదా. కానీ నేను ఆ రోజు తలుచుకున్నామంటే నాకు బాధ. ఎందుకంటే అన్నయ్య లేకపోతే కదా, ఎప్పుడు మనసులోనే ఉంటారు. చెప్తే నమ్ముతారో లేదో కానీ రాఖీ రోజున మట్టుకు ఇప్పుడు కూడా అన్నయ్య ఇట్లాగ తలుపులోంచి లోపలికి వచ్చేస్తారు, వచ్చేసి ఇట్లా చేయబడతారు. అంటే రాఖీ కోసం అనమాట. అట్లా అయిన తర్వాత అమ్మ బెల్లం జిలేబీ ఏది అని టేబుల్ మీద చూస్తారు, చూసి మాయమైపోతారు. అన్నయ్య గదిలో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నేను ఇన్ని సంవత్సరాలుగా నేను కట్టిన రాఖీలన్నీ ఆ బాక్స్లోనే ఉండేవన్నమాట. అంటే ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా కూడా అన్నయ్య నా చేతే రాఖీ కట్టించుకునేవారు, అది పదిలంగా దాచుకునేవాళ్ళు అనమాట. మీరు ఆఖరి రోజులని అడిగారు కదా, చెప్పటం బాధగానే ఉన్నా కూడా నాకు తెలిసింది తర్వాత అన్నయ్యకి క్యాన్సర్ వచ్చిందని తెలిసి ఒక్కసారి నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే డాక్టర్గా నాకు తెలుసు కాబట్టి. అది కూడా డిటెక్ట్ చేసింది 4th స్టేజ్లో. 4th స్టేజ్ అంటే ఎంత భయంకరమైందో అందరికీ తెలుసు. అది విన్న తర్వాత ఎంతో బాధేసింది. అన్నయ్యని చూడటానికి బయలుదేరాను అనమాట ఇంటికి. పెడితే ఇంటికి వెళ్ళగానే సుమంత్ ఎదురుగుండా వచ్చి, మీరు తాత దగ్గర మీ బాధ నాకు తెలుసు, మీరు ఎక్స్పోజ్ అవ్వద్దు, ఎందుకంటే మీ బాధ చూస్తే తాత తట్టుకోలేరు అని మెల్లిగా నన్ను లోపలికి పంపించాడు. అన్నయ్య మంచం మీద అట్లా పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే చేయి పట్టుకుని మంచం మీద కూర్చున్నా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నా. నేను బాగానే ఉన్నానమ్మా. అది నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అనంతపూర్ వెళ్ళావా అన్నాడు. అంటే అవునన్నయ్య అన్న. అంటే సంజీవ్ రెడ్డి గారి మీద బుక్ రాస్తే రాష్ట్రపతి ఇనాగ్రేట్ చేశారు కదమ్మా అంటే అవునన్నయ్య, అందుకనే వెళ్ళాను. అది ఇదిగో ఫోటో, ఇదిగో ఆయన మీద రాసిన పుస్తకం, మీరు రాశారు కదా, మీరు చెప్పింది నేను రాశాను అందులో, అది చూడండి అంటే మా అన్నయ్య అట్లాగే చూసి సంతోషించారనమాట. సంతోషించి ఆ ఫోటో పుస్తకం పక్కన పెట్టుకుని అట్లాగే పడుకున్నారు. ఎలా ఉన్నారు అన్నయ్య అన్న. నేను బాగానే ఉన్నానమ్మా, పర్వాలేదు అని. సంజీవ్ రెడ్డి గారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత చాలా కాలం ఆయన ఎంతో ఆరోగ్యంగా జీవించారు.
96 సంవత్సరం 1996 దాకా అలాగే అని నాకు తన క్యాన్సర్ తెలుసో తెలియదో అని నా వంక ఇట్లాగా చూశారనమాట. నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చి సరే అట్లాగే చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాము. అన్నయ్య మళ్ళీ వస్తాను అన్న. అంటే వెళ్ళబోతుంటే ఇట్లాగ లేవలేక ఇట్లా చెయ్యి ఇట్లా అన్నారనమాట. తర్వాత ప్రతిరోజు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. తన ఒంట్లో బాగోలేదని తెలిసిన అప్పుడప్పుడు పెడుతుంటే చకచక తెల్ల బట్టలు వేసుకుని తిరిగి అన్నయ్య కాస్త ఇటు అటు పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తూ ఇట్లా డైనింగ్ హాల్లో కూర్చుంటే నేను చూడలేకపోయేదాన్ని. అందుకని కొన్నాళ్ళు వెళ్ళలేదన్నమాట. వెళ్ళకపోతే తను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మా ఏంటి రావటం లేదు, ఒకసారి రామ్మా అంటే తప్పకుండా వస్తాను అన్నయ్య, తప్పకుండా వస్తాను అని చెప్పాను. కానీ ఆఖరి రోజున అడిగా కదమ్మా, అంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే డాక్టర్ జనార్దన్ అని మా కింగ్కోటి హాస్పిటల్లో నా కొలీగ్, అతను ఫోన్ చేశాడు ఒక అర్ధరాత్రి. అంటే 21వ తారీఖు అర్ధరాత్రి ఫోన్ చేసి డాక్టర్ గారు మీ అన్నయ్య గారు నువ్వు ఎట్లా ఉన్నారు, ఏం రాస్తున్నారు ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే నేను అర్ధరాత్రులు రాస్తానని ఆయనకి తెలుసు. ఏ నవలు రాస్తున్నారు అన్నాడు. అంటే ఇదేంటి ఉన్నట్టుండి ఫోన్ చేసి ఏ నవలు రాస్తున్నారని అడుగుతారేంటి అన్న. అని అన్నయ్యకి ఎట్లా ఉంది అన్న. అన్నయ్య బాగానే ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు అని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేశాడు. అంటే నాకు ఎందుకో అనిపించింది. గంట తర్వాత వంశీరామరాజు ఫోన్ చేశాడు. అమ్మా మీ అన్నయ్య వెళ్ళిపోయారమ్మా అని ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారి స్టన్ అయిపోయాను అనమాట. ఇక్కడ చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. ఆ మన్నాడు బయలుదేరుతుంటే ఇంటికి నన్ను ఆ స్థితిలో తమ్ముడు ప్రభాకరు రామకృష్ణ చూడలేక జాగ్రత్తగా పెడతానో లేదో అని ఎంతో భయపడిపోయారు. సరే ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి అన్నయ్య అట్లాగే హాల్లో పడుకుని ఉన్నారనమాట. అదే కళ్ళజోడు, అదే చిరునవ్వు, అట్లాగే పడుకుని ఉంటే ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావేంటమ్మా అన్నట్టు వినిపించింది నాకు. చిన్నబాబు నాగార్జున దగ్గరికి తీసుకుని నన్ను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట. సరే అక్కడి నుంచి నేను చెప్పలేను, స్టూడియోకి వెళ్ళామన్నమాట. ఇన్ని సంవత్సరాలు అందరి కోసం తప్పించి ఒక నటనే పరమావధికి, నటన కాదు అభినయమే పరమావధి భావించిన అన్నయ్య ఎప్పుడు విశ్రాంతి అనేదే తెలియని ఆయన ఆఖరి క్షణాల్లో హాయిగా అట్లా విశ్రమిస్తుంటే చూడలేకపోయాను. జీవించినంతకాలం పాడుతూనే ఉండాలి, పాడుతూనే జీవితాన్ని చాలించాలి అనుకునేవాడు. నేను కూడా అంతే, జీవించినంతకాలం నటిస్తూనే ఉండాలి, స్క్రీన్ మీద మాత్రం నటిస్తూనే వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ మనం చిత్రం జరుగుతోందమ్మా, పిల్లలు ఆ చిత్రం కోసం ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పలేను అని అట్లాగే కళ్ళు మూసుకున్న ఆ మాటలన్నీ నాకు వినిపించాయన్నమాట. ఆఖరి అడుగుతున్నావు కాబట్టి చెప్పాను. మనిషిలో మనిషి అనే పుస్తకాన్ని కూడా మీరు రాయడం జరిగింది, ఒక గ్రంథంలా రాశారు కాబట్టి అసలు అది ఎందుకు రాయాలనిపించిందమ్మా? అన్నయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది విద్యార్థికులు ఉండేవాళ్ళు, సైంటిస్టులు ఉండేవాళ్ళు, డాక్టర్లు ఉండేవాళ్ళు, యాక్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళనే ఉంది, శాస్త్రవేత్తలు అందరూ, ఆధ్యాత్మిక యోగులు అందరూ వచ్చేవాళ్ళు. వచ్చి అట్లా కూర్చునేవాళ్ళు అనమాట. కూర్చుంటే అందరూ వాళ్ళని విద్యార్థుల్ని చేసేవాళ్ళు. అన్నయ్య ధారావాహికంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అందరూ నిశ్చేష్టలై వింటూ ఉండేవాళ్ళు. నేను అట్లాగే ఆలోచిస్తూ అనుకునేదాన్ని, వాళ్ళు ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే ఎంతో నాలెడ్జ్ వచ్చినట్టు ఉండేవాళ్ళు. మరి నా చిన్నప్పటి నుంచి ఇంత అనుబంధం ఉంది కదా, అంటే ఎప్పుడు మేమిద్దరం వెనకాల
కూర్చునేవాళ్ళం అనమాట. అది ఇంట్లో కూర్చుని మేమిద్దరం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఆ, మేము మాట్లాడిన సబ్జెక్ట్ అంటూ ఉండేది కాదు. మరి అన్నయ్య గురించి నాకు ఇంత తెలుసు కదా, అన్నయ్య గురించి నేను ఎందుకు గ్రంథం రాయకూడదు అనుకుని, అన్నయ్య మీ జీవిత చరిత్ర రాయాలని ఉందన్నయ్య అన్న. అంటే రాయమ్మా, రాసేది నువ్వు కాదు కదా, నీలోంచి నేనే కదా, రాయి అన్నారు. అంటే మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం రాయటం మొదలుపెట్టానమాట. అది ఆంధ్రభూమి సినిమా పత్రికలో దాదాపు 3 సంవత్సరాలు సీరియల్గా వచ్చింది. వస్తే అన్నయ్యకి చదవటం అలవాట్లేదు. చాలామంది చదువుతున్నారని అందరూ అన్నయ్య దగ్గర చెప్తుంటే చాలా సంతోషపడిపోయేవారు అన్నయ్య. అందరిలో ఒక విశేషం ఏంటంటే, ఒక రోజున కింగ్కోటి హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఒక వార్డు బాయ్ వచ్చి, అమ్మ ఎవరో ఫోన్ చేశారు మీకు అంటే, ఎవరు అన్న. ఆపరేషన్లో ఉన్నానని చెప్పు నాయనా అన్న. అర్జెంటుగా మాట్లాడాలటమ్మా అన్నాడు. అరగంటలో వస్తానని చెప్పు అన్న. అరగంట తర్వాత ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చిందమ్మా. సరే వెళ్ళాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు అంటే, మేము రామారావు మాట్లాడుతున్నాం అన్నాను. ఏ రామారావు అన్న. ఎన్టీ రామారావు. మరి మీరని చెప్పచ్చు కదా ఎవరో అనుకున్నాను. పర్వాలేదు, తమరు ఆపరేషన్లో ఉన్నారు కదా, మీతో మాట్లాడాలి అర్జెంటుగా, ఒకసారి రామకృష్ణ స్టూడియోకి వస్తారా అన్న. అంటే అమ్మ వాళ్ళంతా కృష్ణ భక్తులు. సరే అందరం ఫ్యామిలీతో సహా వెళ్ళాం. అక్కడ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రామారావు గారు నన్ను చూడగానే, నమస్కారం కృష్ణక్క గారు అన్న అని. వీళ్ళందరి ఈవిడని ఎందుకు కబురు చేశానో తెలుసా భగీరథ గారు అన్నారు. అంటే ఎందుకు అన్నాడు. అంటే ఈవిడ బాగా రాస్తారు, మా బ్రదర్ గురించి మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం రాస్తున్నారు, చదువుతున్నాము, చాలా బాగుంది అని. కృష్ణకుమారి గారు నేను ఎందుకు పిలిపించానంటే, మరి తమరు మా జీవిత చరిత్ర రాయొచ్చు కదా అని అనేసరికి ఒక్కసారి స్టన్ అయిపోయా. ఆయన జీవిత చరిత్ర రాయమని నేను అడుగుతుంటే నిశ్చేష్టురాలను అయిపోయా. ఎందుకంటే రాయొచ్చు, కానీ ఆ సందర్భం ఎటువంటిదంటే, కింగ్కోటి హాస్పిటల్లో క్షణం తీరిక లేకుండా ఆపరేషన్స్, రోగులు అవి, సాయంత్రం నా క్లినిక్, కౌన్సిలింగ్, 4 సీరియల్స్ రన్ అవుతున్నాయి, జీవిత చరిత్ర వస్తుంది. అన్నగారంటే టైం చూసుకుని వెళ్ళాలి, అన్నయ్య అంటే నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు అని అన్నగారి వంక అట్లాగే చూస్తుంటే ఆయన అర్థం చేసుకుని, సరే నేను తర్వాత మాట్లాడతాను, మన తర్వాత డిస్కస్ చేసుకుందాం అన్నది. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అంటే 81 ఆ ప్రాంతంలో జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాం కాబట్టి, మీ అన్నయ్య గారికి ఆ అన్నయ్య గారితో ఉన్న అనుబంధం గురించి వివరిస్తారా? అన్నయ్యకి అన్నగారికి ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరిది చాలా చాలా అన్యోన్యమైన అనుబంధం, ఎవ్వరికీ తెలియదు. అయితే అన్నయ్య వాళ్ళ అమ్మగారికి అన్నగారు అంటే చాలా ప్రాణం. ఆవిడ భక్తురాలు, కృష్ణ భక్తురాలు. అన్నగారిలో కృష్ణుని చూసుకునేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు ఇల్లంతా చూసావిడ, బాబు మన పెద్ద అబ్బాయి ఫోటో పెట్టలేదేంటి ఇక్కడ అని. అంటే అన్నయ్య అనుకున్నారు, తన అన్నయ్య ఫోటో అనుకుని ఏంటమ్మా అన్నారు. మన పెద్ద అబ్బాయి ఫోటోనైనా రామారావు ఫోటో ఎదురుగుండా ఉండాలి కదా, పెట్టించాలి కదా అనగానే నేను స్టన్ అయిపోయాను అని అన్నయ్య మాటలు. స్టన్ అయిపోయాను. ఇద్దరు, తన కొడుకు కూడా అదే స్థాయి హీరో అయినా కూడా, కథానాయకుడైనా కూడా, అమ్మ ఎంత ప్రేమగా మా బ్రదర్ని ప్రేమగా తలుచుకొని ఇంట్లో ఎదురుగుండా ఫోటో పెట్టించుకుంది. నిజంగా అదే అమ్మ ప్రేమ నేను చెప్పలేను. బ్రదర్ ఎప్పుడు వచ్చినా కూడా ఇంటికి వచ్చి అమ్మ పాదాలకి దండం పెట్టి వెళ్ళేవాడు. తర్వాత చాణక్య చంద్రగుప్త షూటింగ్ అనుకుంటా,
అది జరుగుతున్నప్పుడు అమ్మ వెళ్ళిపోయినట్టు ఆ, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నా బ్రదర్ నేను కూడా వస్తానని తను ఏడుస్తూ వచ్చాడు. అమ్మని ఇటు అటు కలిపి మేము అంత్యయాత్రకి తీసుకెళ్ళాము. నిజంగా మా అనుబంధం చెప్పలేము. ఒకరోజు నువ్వు ఉన్నావు కదమ్మా ఆ రోజు, బ్రదర్ ఫోన్ చేసిన రోజు. ఒకరోజు ఫోన్ చేశాడు కదా, ఫోన్ చేస్తే ఏమిటి బ్రదర్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు అన్నాను. అంటే ఎందుకో నిన్ను చూడాలనుంది, మిమ్మల్ని చూడాలనుంది, ఒకసారి ఇంటికి రారాదా అని అడిగారు. అంటే నేను అన్నా మొన్ననే కదా మీరందరూ ఇంటికి వచ్చారంటే కాదు చూడాలనుంది రమ్మన్నారు. రమ్మంటే సరే పొద్దున్న వస్తానని చెప్పాను, కానీ పొద్దున్న బ్రదర్ వెళ్ళిపోయారు అని. ఆ రోజు అన్నయ్య ఎంత ఏడ్చాడో నేను చెప్పలేను. ఇప్పుడు ఉదయం నాకు ఫోన్ చేసి అమ్మ అన్నయ్య అట్లా ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు, రమ్మంటే నేను వెళ్ళాను. అంటే వాళ్ళ అనుబంధం చెప్పలేనిది అనమాట. ఆయనకు కులాభిమానం కూడా ఎక్కువ అని అందరూ అంటుంటారు కదమ్మా, దీని గురించి మీ అభిప్రాయం? అది చాలా తప్పమ్మా. ఎందుకంటే నాగేశ్వరరావు గారికి కమ్మవారు అంటే చాలా అభిమానం, కులాభిమానం ఎక్కువ. బ్రాహ్మిన్స్ అంటే అసలు దగ్గరికి కూడా రానివ్వరు, అంటే ఏహే భావం ఉందని అనుకుంటారు. ఒక రోజున అంటే అన్నయ్య నేను ఇంట్లో ఉన్నప్పుడే చాలామంది అభిమానులు వచ్చారు. వచ్చి మాట్లాడుతుంటే ఒక ఆయన లేచి, అయ్యా మాకు చిన్న డౌట్, మీరు తీరుస్తారా అన్నాను. చెప్పండి అన్నాను. అంటే మీకు కమ్మవారు అంటేనే అభిమానం ఉంటుంది కదా, మిగతా కులాలంటే మీకు అభిమానం లేదుట కదా, ఎస్పెషల్లీ బ్రాహ్మిన్స్ అంటే అస్సలు అభిమానం లేదుట కదా, వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వట్టు కదా. అంటే అన్నయ్య ఇట్లా నా వంక ఇట్లా చూశారు. ఎస్ యు ఆర్ కరెక్ట్ అన్నాను. అని అవును మీరు చెప్పింది కరెక్ట్, నాకు అమ్మవారు అంటే చాలా అభిమానం, వీళ్ళు బ్రాహ్మిన్స్ అంటే అసలు అభిమానం లేదు, వాళ్ళని దగ్గరికి రానివ్వను. ఎగ్జాంపుల్ చెప్పనా, ఆదిత్య సుబ్బారావు గారు బ్రాహ్మణి కాదు, కె విశ్వనాథం గారు బ్రాహ్మణి కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బ్రాహ్మణి కాదు. నేను వరుసగా అందరినీ చెప్తూ వీళ్ళు బ్రాహ్మణి, స్థాన నరసింహారావు గారు బ్రాహ్మణి కాదు, భానుమతి రామకృష్ణ గారు బ్రాహ్మణి కాదు. తర్వాత అందరినీ చివరికి మా అమ్మాయి ఉంది కృష్ణ, తను కూడా బ్రాహ్మణి కాదు. వాడిని దగ్గరికే చేర్చుకోలేదు అనేసరికి వాడు తలంచుకుని వెళ్ళిపోయారనమాట. అంటే అప్పుడప్పుడు ఇట్లా జోక్స్ కూడా చేస్తుంటారని. ఇది జోక్స్ కాదు, నిజం. నాగేశ్వరరావు గారి ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటే అసలు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందమ్మా? అంటే లాస్ట్ చివరిగా ఎప్పుడు మాట్లాడారు, కాల్ కానివ్వండి లేకపోతే కలిసిన రోజు కానివ్వండి, మీకు ఏదైనా గుర్తుందా అమ్మా? ఆఖరి క్షణాలంటే నేను తలుచుకోవటానికి నాకు బాధగా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న అనుభూతి చెప్పాలంటే, నా చెప్పులు చెప్పుడు వినిపిస్తే చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలిసే మమతలు చిట్టి అమ్మలు అని పాడుకుంటూ ఉండే. వదినొచ్చి అమ్మాయి వచ్చింది చూశానులేండి అని అన్నయ్య పెద్దగా నవ్వుకునేవారు అనమాట. తర్వాత కొన్ని నవలు నేను అక్కడే రాశాను, పునర్జన్మ సంబంధించింది. ఇప్పుడు అన్నయ్య వెనకాల నుంచి చూసేవారు, అమ్మా నాకు పూర్వజన్మలన్నా పునర్జన్మలన్నా నమ్మకం లేదు, కానీ మన అనుబంధం చూస్తే ఉన్నాయనిపిస్తుందమ్మా అనేవారు అనమాట. తర్వాత ఆఖరి అంటే నేను చెప్పడానికి కష్టమైనా కూడా, ఒకరోజు జనవరి 22 అనుకుంటా, పొద్దున్నే ఫోన్ వచ్చింది. అంత ముందు రోజే అనుకున్నా, అన్నయ్యని చూసి 4 రోజులైంది వెళ్ళాలి అనుకుంటుండేసరికి ఫోన్ వచ్చింది. అన్నయ్య అనుంది. ఎవరు చేస్తున్నారు ఇంట్లోంచి అన్నా. హలో అన్నా. అమ్మా నేను అన్నయ్యని అన్నారు. ఏంటన్నయ్య ఎలా ఉన్నారు అన్నా. నా సంగతికేం కానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేంటి అన్నం తింటం లేదుట, నిద్రపోవటం లేదుట, ఇట్లా అయితే ఇంక నీకు ఇంకెవరు చెప్తారమ్మా,
ఇంకా ముందు ముందు నీకు ఎవరు చెప్తారమ్మా అనగానే ఏంటో బాధగా ఇంకా ముందు ముందంటే ఏదో అనిపించింది. అనిపించి ఏంటన్నయ్య అన్న, మిమ్మల్ని చూడటానికి రావాలని ఉందన్నయ్య అంటే, నీ ఆరోగ్యం బాగా చూసుకోమ్మా అంటే, నేను ఇవాళ వస్తున్నానన్నయ్య అంటే, రాత్రి ఫోన్ వస్తుందిలే అమ్మా వద్దు కానీ, రాత్రి 2:30కి ఫోన్ వచ్చింది. ఇక ఆఖరిగా అన్నయ్యకి సంబంధించిన అవార్డ్స్ అమ్మ. ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. ఒక కామెడీ యాక్టర్గా, ఒక మంచి కృష్ణుడి రోల్గా, అంటే భగవంతుడికి సంబంధించిన డివోషనల్ క్యారెక్టర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఒక హీరోగా ఎన్టీఆర్తో కూడా చాలా సినిమాలు చేశారు కదా. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయనకు చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఆ అవార్డ్స్ గురించి వివరిస్తారమ్మా? అన్నయ్యకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పి బాధ పెడుతున్నారు కాబట్టి నేను చెప్పలేక నేను చదువుతాను. అన్నయ్యకి పద్మశ్రీ, పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నాగార్జున విశ్వవిద్యాలయం వారి చేత గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం వారి చేత అన్నా అవార్డు, మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అవార్డు, కాళిదాస్ కౌశలం అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు, అన్నీ చాలా చాలా వచ్చాయి. తర్వాత 2005లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అది స్టార్ట్ చేయటం జరిగిందనమాట. ఆ నేపథ్యంలో దేవానంద్, షబ్నా ఆజ్మీ, అంజలిదేవి, వైజయంతిమాల, లతా మంగేష్కర్, బాలచందర్, భానుమతి, హేమమాలిని వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈ మధ్యన 100వ సంవత్సరం సందర్భంగా చిరంజీవికి అన్నయ్య అవార్డు ఇవ్వటం జరిగింది. తర్వాత ఆయన నటనాపరంగా చాలా 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 చెప్పుకోవాలి. కానీ నా అనుభూతుల్లో ఒకసారి నారాయణ రెడ్డి గారు అన్నయ్యకి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నా. అంటే నాగేశ్వరరావు గారు సుశీల నారాయణ రెడ్డి అవార్డు ఇవ్వబోతున్నాము, మీరు ముఖ్య అతిథిగా తప్పకుండా రావాలి అంటే, కొత్తగా అడుగుతారేంటి నారాయణ రెడ్డి గారు, నేను రానని ఎప్పుడు అన్నాను, తప్పకుండా వస్తాను. ఎవరికి ఇస్తున్నారు అన్నారు. మీ అమ్మాయి కృష్ణకి ఇస్తున్నాం అన్నాను. ఒక్క నిమిషం అన్నయ్య ఆగిపోయారు. అయితే నేను రాను అన్నాను. అంటే నారాయణ రెడ్డిగా అదేంటి మీరు అట్లా అంటారు ఏంటంటే, అంతేనండి, ఎవరైనా పరాయి వాళ్ళకి ఇస్తే, మా చెల్లైకి ఎవరైనా అవార్డు ఇచ్చి స్టేజ్ మీద పొగుడుతుంటే నేను వింటూ చూస్తూ సంతోషించగలనే కానీ అన్నగా నేను స్టేజ్ మీద తనకిస్తూ ఆ ఆనందాన్ని ఎట్లాగ భరించగలను నారాయణ రెడ్డి గారు. అందుకే నేను రాలేను, నేను ఆడియన్స్లో కూర్చొని చూస్తాను అంటే నారాయణ రెడ్డి గారు అన్నారు. అది ఎంకే రాము అవార్డు, వాళ్ళు ప్రతి సంవత్సరం చేసే అవార్డ్స్ అనమాట. అంటే అట్లా అన్నద్దు నాగేశ్వరరావు గారు, మీరు తండ్రి స్థానంలో ఉండండి, నేను అన్న స్థానంలో ఉంటాను, మీరు అమ్మాయికి తప్పకుండా ఇవ్వాలంటే ఓకే అన్నారు. అప్పటి నుంచి కూడా నారాయణ రెడ్డి గారిని తన చిన్నన్నయ్య అని పిలవమంటారు నన్ను. ఇద్దరితో కలిసి నేను నారాయణ రెడ్డి అది సుశీల నారాయణ రెడ్డి అవార్డు తీసుకోవటం జరిగిందనమాట. అది ముఖ్యమైన అంశం. తర్వాత అన్నయ్య నటనపరంగా ఒక చిన్నది చదివి బెంగాలీ దేవదాసుగా, ఉత్తరాది మహాకవి కాళిదాసుగా, ఒరిస్సాకు చెందిన అష్టపదుల జయదేవునిగా, తమిళనాడుకి చెందిన విష్ణుభక్తుడి విప్రనారాయణుడిగా, కర్ణాటకకు చెందిన మహాశిల్పి జక్కన్నగా, మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త భక్త తుకారాంగా, ఆంధ్రాకి చెందిన మహాకవి క్షేత్రయ్యగా, మొఘల్ సామ్రాజ్య నేత సారథి సలీంగా నటించి జాతీయ భావాలకు ప్రాతినిధ్యం వహించిన నట సామ్రాట్ మా అన్నయ్య. తను నిజ జీవితంలో నటించటం తన చేత కాదు, జీవించటం తప్ప. అలాగే సినిమాల్లో జీవించటం తప్ప నటించటం చేత కాదనమాట. ఇది అన్నయ్య 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మీరు ఈరోజు నన్ను అడగటం. ఎందుకంటే
జనవరి 22వ తారీఖు నేను గుర్తు పెట్టుకుంటే నాకు బాధగా ఉంటుంది. అందుకని 100వ సంవత్సరాల సందర్భంగా నేను అన్నయ్యకి మనసారా స్మరించుకుంటున్నాను. ఈరోజు ఏఎన్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా కేవి కృష్ణకుమారి గారు అందించిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే నాగేశ్వరరావు గారికి ఆవిడకి ఉన్న అనుబంధం గురించి చాలా చక్కగా వివరించారు. ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానివ్వండి, ఆ కుటుంబంతో ఈవిడకున్న అనుబంధం గురించి కూడా మనం చాలా చక్కగా విన్నాం కదా. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈరోజు నాగేశ్వరరావు గారిని స్మరించకుండా ఉండలేరు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఫ్యాన్స్ ఎప్పుడు ఆయన సినిమాలను చూస్తూ మరింత ఆయన స్మరించుకుంటూ ఉండాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. అమ్మకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతాం. అమ్మ, ఇంతసేపు మీ టైంని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలమ్మ. చక్కటి అనుభూతిని అందించారు మాకు. కానీ మీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యో, నేను చాలా ఎందుకంటే మా అన్నయ్య 100 సంవత్సరాల జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున రేపు మర్చిపోలేని రోజైనా కూడా నా అన్నయ్యని మర్చిపోకపోయినా కూడా గుర్తు చేసి ఈ రోజున మాట్లాడించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి. సెలవమ్మ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.